హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బెండకాయ ఆలూ ఫ్రై చేద్దామండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలను కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా విడదీయాలండి. ఇలా విడదీసిన ఉల్లిపాయలను 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి ఎక్కువగా రోస్ట్ చేయవలసిన అవసరం లేదండి. అలాగే ఉల్లిపాయలు కట్ చేసినట్టే ఈ టమోటాలను కూడా అదే సైజులో కట్ చేసి ఈ టమోటాను కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత ఈ వేయించిన టమోటాలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత మరో స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో కలర్ కోసం 1/2 స్పూన్ వరకు పసుపును వేయాలి. తరువాత దీనిలో ముందుగా బెండకాయలను కట్ చేసి పెట్టానండి. బెండకాయలను చిన్నవిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ బెండకాయలు ఈ సైజులో ఉంటే బాగుంటుంది. ఈ హీట్ అయిన ఆయిల్లో ఇలా కట్ చేసుకున్న బెండకాయలను వేసి దీనిలో 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి వీటిని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఈ బెండకాయలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలను వేసిన తర్వాత పదే పదే కలపకుండా మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలండి. ఇలా బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్లో చిటికెడు పసుపు వేయాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసి ఈ బంగాళదుంపలను కూడా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఏ సైజులో కట్ చేసుకున్నామో అదే సైజులో బంగాళదుంపలను కూడా కట్ చేసుకోవాలండి. అయితే కర్రీ చూడడానికి బాగుంటుంది. ఈ బంగాళదుంపలు వేసిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఈ దుంపలను ఫ్రై చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్తోనే ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, ఆలు అయితే ఫ్రై అయ్యిందండి. ఇలా ఫ్రై అయిన ఆలుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ఆయిల్లో 1 స్పూన్ వరకు ఆవాలు అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఈ ఉల్లిపాయను లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా కారం అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేయాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి ఇవంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత దీనిలో టమోటా పేస్ట్ను వేయాలి. టమోటా పేస్ట్ను కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువైతే పులుపు వచ్చి కర్రీ అయితే బాగా రాదు. ఇక్కడ నేను 1/2 కిలో వరకు బెండకాయలను తీసుకున్నానండి. అలాగే 2 బంగాళదుంపలను తీసుకున్నాను. దీనికి ఒక పెద్ద టమోటాను అయితే మిక్సీ పట్టి వేసానండి. టమోటా వేసిన తర్వాత ఈ టమోటా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలను బంగాళదుంపలను వేసి ఇవన్నీ బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ బెండకాయలు బంగాళదుంపలు ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండి, అందుకని దీనిలో ఎక్కువగా నీరు వేయకుండా ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేయాలి. ఇలా నీరు వేసిన తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి రైస్లోకి ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇలా నీరు వేసి కలుపుకున్న తర్వాత దీనిలో ఘాట్లు పెట్టిన 4 పచ్చిమిర్చిని వేయాలి. అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకును వేయాలి.
తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎక్కువగా గ్రేవీలే కాకుండా అలాగే ఫ్రైలా కాకుండా ఇలా ముద్దగా చేసుకున్నట్టయితే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. చివర్లో దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బెండకాయ మసాలా ఫ్రై అయితే రెడీ అయ్యిందండి. చూసారు కదండి టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నచ్చినట్లయితే ఈ ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ను ఒకసారి చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.